హలో గైస్, వెల్కమ్ టు వరంగల్ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మన వరంగల్ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ యూ గైస్ ఆర్ రియలీ క్రేజీ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ గైస్. అండ్ ఈ సపోర్ట్ అండ్ ఈ మోటివేషన్ ఇలానే కొనసాగాలని నేను కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ యూట్యూబ్ బ్లాగ్ ఏంటంటే, ఈ ఉగాది పండగకి మా ఇంటి మెయిన్ డోర్ని అయితే నేను డెకరేట్ చేశాను. ఈ డెకరేషన్ ప్రొసీజర్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఈ వీడియోలో మొత్తం కవర్ చేశాను. ఇక్కడ మా డోర్ డెకరేషన్కి అయితే నేను బంతిపూలను అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ నేనైతే ఎల్లో కలర్ పూలను అయితే సపరేట్గానైతే గుచ్చుకుంటున్నాను. ఇక్కడ చూపించిన విధంగా మన డోర్ సైజుని బట్టి అయితే మనం పూలను అయితే గుచ్చుకోవాలి. అండ్ తర్వాత నేను ఆరెంజ్ కలర్ అయితే ఇక్కడ గుచ్చాను. అండ్ సేమ్ సైజులో ఈ 2 కలర్ కాంబినేషన్స్తో అయితే నేను డెకరేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్గా ఈ దండలను అయితే నేను ఇలా ప్రిపేర్ చేశాను. ఏ కలర్కి ఆ కలర్ సపరేట్గా గుచ్చాను అండ్ 2 కలర్లు కలిపి కూడా గుచ్చాను ఇక్కడ. అండ్ ఈ వీడియోలో మెయిన్ పార్ట్ వచ్చేసి మా ఎంట్రన్స్ డోర్ అనమాట. దీనికే నేను డెకరేషన్ చేయబోతున్నాను. అండ్ ఇదైతే మేము టేక్ వుడ్లో అయితే డిజైన్ చేయించాము. చాలా అంటే చాలా ఇష్టంగా అయితే నేను ఈ డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఈ డిజైనే కావాలనేసి పట్టుబట్టిన అనమాట. శంకు చక్ర నామాలతో అండ్ గణేషుని ఈ డిజైన్లో ప్లేస్ చేయించాను నేను. మా ఇంటి మెయిన్ ఎంట్రన్స్లో అయితే అటువైపున ఇటువైపున ఎటు చూసినా కానీ చెట్లు ఉంటాయి. ఎందుకంటారా, మనం బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి స్ట్రెస్తో వచ్చినా కానీ ఇంటికి ఈ చెట్లను చూడగానే నాకు ఎక్కడ లేని పీస్ఫుల్ అయితే వస్తుంది. సో ఫ్రెష్ మైండ్తో అయితే మనం ఇంట్లో అడుగు పెట్టచ్చు. మొదటిగా ప్రతి పండక్కి మన గుమ్మాలకైతే మనం మాడకైతే పెట్టుకుంటాం కదా. ఇలాంటి డెకరేషన్ చేసినా చేయకపోయినా సింపుల్గా మాడకు పెట్టుకున్నా అది మంచి లుక్ ఉంటుంది అనమాట. ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు ఇంకొంచెం డెకరేషన్ చేయాలని ఇన్నోవేటివ్గా ఆలోచించి మనం అందరికంటే యూనిక్గా కనిపించాలి మన ఇల్లు అనేసి ఇన్నోవేటివ్గా డెకరేషన్ చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో సింపుల్ డెకరేషన్ అనేది నేను చూపిస్తున్నాను. ఈ వీడియోలో చూడండి. మొత్తానికైతే మామిడాకైతే పెట్టడం అయిపోయింది. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చూడగానే. నేను చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చూసుకోవడం నాకు చాలా అలవాటు. అండ్ ఇప్పుడు మనం ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇది చాలా పెద్ద డెకరేషన్ అని మాత్రం చెప్పను, కానీ బిగినర్స్కి చాలా యూస్ అవుతుంది ఈ వీడియో. ఎందుకంటే బిగినర్స్కి ఎలాంటి డిజైన్ చూసినా అమ్మో ఇది మనం చేయగలుగుతామా అనేసి భ్రమలో ఉంటారు. కానీ ఒకసారి మనం చేసి చూస్తే చాలా సింపుల్ అనమాట ఇది. అండ్ ఇది చాలా సింపుల్గా అయితే నేనైతే నా పనిని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ దర్వాజాకున్న మూలకైతే ఒక నాట్ అయితే వేసిన ఫస్ట్. అండ్ తర్వాత ఫ్లవర్స్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి మనకి థ్రెడ్ బయటికి కనిపించకుండా. అండ్ ఇక్కడ యూ షేప్లో అయితే మనం ఇట్లా టై చేసుకోవాలి దర్వాజాకి.
డోర్స్కి అయితే డెకరేషన్ అంటే యూ షేప్ డిజైనింగే వేస్తాము మనం ఈ బంతిపూలతో. సో మనకు అక్కడ ఎక్కడైతే నాట్స్ వస్తాయో అక్కడక్కడ నేనైతే మూలలు అయితే కొట్టుకున్నాను. సో ప్రతి ఫెస్టివల్కి నాకు ఆ మూలలు యూజ్ అవుతాయి. ఇప్పుడు ఒక ఆరెంజ్ కలర్ అయితే కట్టుకోవడం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు ఎల్లో కలర్ అయితే ఇక్కడ కడుతున్నాను. సేమ్ అదేలా కట్టాము, సేమ్ ఇది కూడా అలానే. అండ్ ఆ యూ షేప్స్ అనేది ఈక్వల్ సైజ్లో వచ్చేలా మనం చూసుకోవాలి. ఒకసారి వెనక్కి వెళ్ళి మనం సో దాన్ని బట్టే మనకి ఎల్లో కలర్ది కూడా మళ్ళీ సేమ్ అదే సైజులో వస్తుంది, కొంచెం చిన్నగా దాని లోపల సర్కిల్ లాగా అనమాట. అండ్ ఇక్కడ ఫైనల్గా నా డెకరేషన్ అయితే 90% అయితే అయిపోవచ్చింది. అండ్ 2 కలర్స్ కట్టిన తర్వాత అయితే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది వీటిని చూస్తే. అండ్ ఏ పనికైనా ఒక ఫైనల్ టచ్ అనేది ఉంటుంది కదా, అది ఇదే. ఫైనల్గా ఈ ఉగాదికి నా డోర్ డెకరేషన్ అయితే అయిపోయింది. ఫైనల్ లుక్ మీకు చూపిస్తా. అసలు మా ఇంటి లుక్కే మారిపోయింది నేను చేసిన డెకరేషన్ వలన. నేనైతే చాలా బాగా చేశాను అనుకుంటున్నాను. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి, చూద్దాం ఎవరు ఫస్ట్ కామెంట్ చేస్తారో. అండ్ ఫైనల్ లుక్ బయట నుంచి మా ఇంటి వ్యూ అనమాట. పేరున మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. మరొక వీడియోతో మీ ముందుంటా. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకోయ్.